అది వస్తుంది. గుడ్ మార్నింగ్ గైస్. మార్నింగ్ అయింది. నేను నైట్లో ఏదో తెచ్చుకుందాం అనుకున్నా. చూస్తే పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు పోతే స్టోర్ కూడా ఓపెన్ చేయదు. 9:30కి 9కి ఓపెన్ అయింది స్టోరు. ఇప్పుడేమో 8:30 అయింది. మెస్కి వెళ్ళాలి కదా అని ఇంకా దీన్ని 2 పీసెస్ చేసేసా. ఇంకా ప్రస్తుతం ఇంకా అడ్జస్ట్ అయిపోవాలి. తప్పులేదు, నేను చేసి పని నాకే వస్తాయండి. ఇట్లానే తెచ్చుకుని ఉంటే ఒక పని అయిపోయింది నిన్న. మర్చిపోయి చూద్దాం ఈరోజు లాగ్ ఏమొస్తుందో. ఈరోజు మండే మా యూనివర్సిటీ లేదు. ఈరోజు కూడా మాకు సండే మండే 2 days యూనివర్సిటీ ఉండదు. సర్లే మా దోస్తు దగ్గరికి వెళ్ళి చూద్దాం, వాడి దగ్గర ఉందో కదా. చూసారుగా నాకన్నా దాంటున్నాం వీడు. అదే మెయింటైన్ చేస్తాడు ఇంకా. అది గైస్ హాస్టల్ పరిస్థితి అట్లా ఉంటుంది. ఇంకా డబ్బులు ఉంటాయి బట్ కొనలేం, అంత లేజీనెస్గా ఉంటాం. బ్రష్ అయితే అయిపోయింది గైస్. మేము మిస్కి వెళ్దాం పదండి. చోలే పడ్డారు అనుకుంటా ఈరోజు నాకు తెలిసి. అంటే అదే పూరిలాగా ఉంటుంది ఇక అది. బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది గైస్. ఇంకా రూమ్కి వెళ్తున్నా. మెన్యూ చేంజ్ అయినట్టుంది. ఎప్పుడు మండే చోలే పడ్డారు పెట్టాల్సింది. ఈరోజు 2 దోశలు 2 గారెలు పెట్టారు. 10th floor దాకా వచ్చిన. మాదేమో 13th floor. మా మెస్ వాళ్ళు మాకు షాక్ చేశారు. జున్ను పెట్టారు మాకు. వీడేమో జున్ను పెట్టారా తినరా అంటే వీడు నమ్మట్లేదు. వీడు టేస్ట్ చేసి జున్ను కాదు అదే సేమే అంటుండు. వీడు సరేరా సేమే అంటున్నావు, సేమే చూపిరా అన్న. అది కూడా చెప్పట్లేదు. వీడికి తెలియదు అంటే ఏందా, జున్ను మాత్రం కాదంటుండు వీడు. అది జున్నే గైస్. అది నేను మెనూలో చూసా జున్నును. జున్నేదే అది. యా జున్ను అది. ఫ్రిక్సం ఏదో ఉంటుంది, దాని పేరు ఏదో ఉంది. గూగుల్లో ఉంటుంది. సరే సేమే అంటు, జున్ను పెడితే సేమే అంటు. ఇంకా గూగుల్ సెర్చ్ చేస్తున్నా. వీడు చూడండి వడియాలు సెర్చ్ చేస్తున్నాడు. వీడికి జున్ను ఇంగ్లీష్లో ఏముంటాయో కూడా తెలియదు వీడికి. వీడిని ఒప్పించండి, నా వాళ్ళకి ఆడలేదు అసలుకి. వీడి మాటే కరెక్ట్ అంటుండే అంతసేపుకి. వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అంటారు. ప్రూఫ్ చూడండి గైస్ మీరైనా. రబిరి అని ఉంది చూడండి. ఇప్పుడు గైస్ కొన్ని గ్రోసరీస్ కావాలి, అది కొనుక్కుందాం వెళ్ళి. ఈవినింగ్ అయింది, ఇంకా అందరు ఇప్పుడే నిద్రలేశారు. నాకు కొంచెం వర్క్ ఉంది, అదే అయిపోయింది. ఇప్పుడే చదువుకున్నా. మిడ్ ఎగ్జామ్ స్టార్ట్ అయినాయి, ఇంకా ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేసా. మార్నింగ్ ఏమో డిజైన్ అనాలిసిస్ చదివా. ఇప్పుడేమో కంప్యూటర్ నెట్వర్క్స్ అయిపోయింది. ఇప్పుడు పదిహేను వెళ్దాం, స్టోర్కి వెళ్దాం. మేము బుల్లెట్ ఫ్రైడ్ రైస్ తింటాడంట వాడు. ఇంకా తెచ్చుకోవడానికి వెళ్తున్నాం. బాగా లే ఇంకెందుకు. నేను యాక్చువల్గా నాన్ వెజ్ ఎక్కువ తినను నేను. వీడేమే పోదాం అంటాడు వీడు. తెచ్చుకుందాం అంటే వీడు చూసి ఇంకా తినాల్సిందే. అలాగే నేను నాన్ వెజ్ తినను ఒకసారి. ఇంకా అందుకే నేను వెజ్ కూడా తీసుకున్నాను ఇక్కడ. అందుకే పన్నీర్ తీసుకున్నా. బా వీడు ఇప్పుడే లెగిసాడు వీడు పాపం. నైట్ ఎన్నింటికి నిద్రపోయినావురా? ఏం చేసావు ఇప్పుడు దాకా? నీకొద్దుగా దినేష్, నీకొద్దుగా దినేష్కి వద్దంట. నేను భీమవరం బుల్లెట్ తెచ్చుకుంటున్నాం వెళ్ళి. ఇప్పుడు లేకపోతే ఏం చేస్తావు ఆడ? డోర్ వేసిరా. వీడే అసలు నేను ఇష్టం లేదు నాకు నాన్ వెజ్, తక్కువ తింటా. నిజంరా, వీడే తెచ్చుకున్నాడు నన్ను ఆశలు పుట్టిస్తాడు నాలో. అందుకే నేను వెజ్ తీసుకున్నాను కదా, అదే మెయిన్ రీజన్. వెజ్ తీసుకున్నాను అందుకే. వీక్ ఒకసారి ఏం కాదు, 2 సార్లు ఏం కాదు అంటాడు వీడు. వీడియో చాలా డేంజరస్ ఫెలో. పదండి మీకు మా హోటల్ ఎలా కూడా చూపిస్తా. స్వాగత్. అది అంత పెద్ద హోటల్ ఏం కాదు, బట్ ఓకే.
టూత్ పేస్ట్ అదే పేస్ట్ తీసుకోవాలి, డాబర్ రెడ్ పేస్ట్. మార్నింగ్ చాలా ఇబ్బంది పడినా, ఫస్ట్ ఇది తీసుకుందాం. కానీ గైస్ ఒక 20 days దాకా ఇబ్బంది లేదు, ఇంకా 20 days దాకా. అదే నేను బిర్యానీ తెచ్చుకున్నాను, బిర్యానీ కానీ ఫ్రైడ్ రైస్ అనేది ఒకటి. అది అటువైపు వెళ్ళాల్సింది హోటల్కి. ఇవ్వదమ్మా. ఇదే గైస్ మా హోటల్. వీళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా అమ్ముతారు, అదిగా ఫ్రైడ్ రైస్ అండ్ స్పెషల్ బిర్యానీ, ఫ్రైడ్ బిర్యానీ అన్నీ అమ్ముతారు వీళ్ళు. గట్టి కొడుకున్నాయన దండేస్తాం మళ్ళీ నీళ్ళలో. 2 days అంత స్పీడ్ గడిచిపోయినాయి అసలు మనకు. అదే 7కి వెళ్తే ఇంకా తక్కువకి ఇస్తారా మనకు బాగా. బాబు ఇప్పుడే అప్పుడు అమ్ముతారు. ఇప్పుడు వెయిట్ చేసి అప్పుడు మళ్ళీ చల్లారి వేడి కదా. నేను పోయినసారి తెచ్చుకున్నా అట్లానే 200-150 ఇచ్చారు నాకు. ఇదైతే ఇంకా 1/2 1+1 ఆఫర్, 100కి 2. లాటరీ బ్యాగ్ ఇచ్చా గైస్, పోయి తెచ్చుకుందాం. నాకు తెలిసి మ్యాక్సిమం అవ్వదు, ఎందుకంటే మనకు చాలామంది ఇచ్చారు. అయితే మంచిదే, లేకపోతే లేదు. లేకపోతే ఇంకా నెక్స్ట్ 2 days తర్వాత వచ్చి తీసుకోవాలి. అనుకుంటే లాంచ్ ఇంకా అవ్వలేదు. ఈ లిఫ్ట్ వస్తే వీడు పట్టించుకోవట్లే అసలుకి. ఈరోజు ఎందుకు చాలా లేజీగా ఉన్నాడు మా భీమవరం బుల్లోడు. చాలా స్ట్రాంగ్ ఉంది కవర్, ఇది వేరే దానికి దేనికైనా యూస్ ఇది మనకు. అయిపోయింది. మెస్కీలో ఒకటి కాఫీ టీ తాగలుగుతాం. వస్తా మెస్కి తేజా, మెస్కి వస్తావా? రాడంట. మ్యాగీ నేను తిన్నాను గైస్, ఇంకా అలా మా దోస్తు గడికి ఇచ్చేసా మ్యాగీ. అలా ఒక కప్పు కాఫీ తాగి ఇంకా వెళ్ళిపోయారు రూమ్కి. లిఫ్ట్ ఓవర్లోడ్ పడింది గైస్, ఇంకా లిఫ్ట్ వస్తుంది, వెళ్ళి చదువుకోవాలి. ఇంకా చూపిస్తా చూడండి. 24/7 వర్క్ చేస్తుంటారు ఎవరు పాపం. ఎప్పుడు మనం వీళ్ళలాగా చేయకూడదు వర్క్. మనం స్మార్ట్ వర్క్ చేయాలి కానీ హార్డ్ వర్క్ చేయకూడదు గైస్. గుర్తుంచుకోండి, మనం ఎప్పుడైనా స్మార్ట్ వర్క్ చేయాలి కానీ హార్డ్ వర్క్ చేయకూడదు. వాళ్ళు చూడండి 24/7 ఎప్పుడు చేస్తూనే ఉంటారు వర్క్. ఇప్పుడు మార్నింగ్ 6కి వచ్చి ఎప్పుడో ఈవినింగ్ 6కి వెళ్తారు. వాళ్ళకి అవ్వకూడదు. మనం ఎప్పుడైనా హార్డ్ వర్క్ చేయాలి, బట్ స్మార్ట్గా చేయాలి. డిన్నర్ అయిపోయింది గైస్. ఇంకా కొంచెం పని ఇంకా ఫ్రెండ్ రూమ్కి వెళ్తున్నా. 12th floorలో ఉంటాడు, 10th floor దాకా లిఫ్ట్లో వచ్చిన. ఈ లాగ్ ఇంతే గైస్. టేక్ కేర్, నెక్స్ట్ లాగ్లో వెళ్దాం. బాయ్.